అది బంగారం అనుకుంటాం బంగాళదుంపలు అనుకుంటాం చారు. బస్తాలు బస్తాలు దొబ్బేసి నాకు కేజీ బంగారం వేయడానికి ఎడుతున్నారా? బస్తాలతో ఉంటే నీకెలా తెలుసు? గుప్త నిధులు అంటే గ్రాములో కొలుతారా సార్ ఎవరైనా? అమ్మగారు మీరు ఇట్టే మాట్లాడుతుండని ట్రైన్ తుర్రుమని పోద్ది. అవును రాజు పద వెళ్దాం. హలో సుశీల. సెట్ చేసా, వాళ్ళు ఇప్పుడే చంపారు. నువ్వు తొందర వచ్చేసాయి. నువ్వు వచ్చేసరికి అంతా సెట్ చేసి ఉంచుతా, సరేనా? ఇదేంటి ఇంకా రాలేదు? చా, ఎప్పుడు చూసినా లేటే. ఈ లోపల రెండో సెత్త పోలా. ఇదేంటి చేతిగా ఉంది? Butterfly song. Now we are singing a butterfly song. Butterfly, 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 చారు బీరు. అమ్మగారు ఏంటిది? మీరు పోలేదా అమ్మగారు? అంటే మమ్మల్ని పంపించేసి నువ్వు ఒక్కదాని సిట్టింగ్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నావా? మీరు కూడా కూర్చుంటారనుకోలేదు సార్. చారు అమ్మగారు ఇదంతా నీ ప్లానే కదా? కరెక్ట్ గానే ప్లాన్ చేశానే. ఎలా కనిపెట్టారు? ట్రైన్ టికెట్ అని చెప్పి ప్లాట్ఫామ్ టికెట్లు ఇచ్చావు. ఏదో ఆటోకి ముందు చూసిన కట్టి సరిపోయింది. అక్కడికి వెళ్ళేటప్పుడు చూస్తే పరువంతా పోదును. ఈ సుశీల పనికి మాలింది, ఏది సక్క చేయదు. సుశీల్ ఎవరు? పని మనిషి, నా సిట్టింగ్ పార్ట్నర్. అసలు నువ్వేంటి, తాగడం ఏంటి? అసలు ఈ ట్రెజరీ ప్లాన్ అంతా నీదే కదూ? అసలు తాగాల్సినంత అవసరం ఏంటే? కష్టాలు గుర్తొచ్చాయి అమ్మగారు. మందైతే మర్చిపోతారంటగా అని ఎవడు చెప్పాడు? నా మొగుడు. ఆడు కూడా అందుకే తాగుతాడంట. వాళ్ళు తాగడానికే పిచ్చి పిచ్చి కారణాలన్నీ చెప్తారు. అయితే నమ్మేస్తావా? నా ఫ్రెండ్ సుశీల కూడా అదే చెప్పింది అమ్మగారు. అసలు ఈ కష్టాలు ఏంటి చారు? అప్పులు. అప్పులా? అప్పులు నీకేంటి? నాకు కాదు, నా మొగుడికి. ఆడు చేసే అప్పులు తీర్చే నీకే నేను చేసే తిప్పలు గుర్తొచ్చినాయి. ఏంటో ఆ తిప్పలు? రోజు కడగాల్సిన కప్పులు, అయిపోయిన పప్పులు ఉప్పులు, తిరిగి తిరిగి అరిగిపోయిన చెప్పులు, ఇక చెప్పుకుంటూ పోతే కుప్పలు కుప్పలు. అబ్బా ఆపవే చారు. తాగితే ప్రతి ఒక్కరు ఇదే సోచి చెప్తారా? ఆ మాట నా వైపు చూసి ఎందుకు చెప్తున్నావు? చారు ఇంక తాగించాలు. ముందు ఆ బాటిల్ తీసి బయటపడే. బంగాళాటి బాటిల్ బయటపడమంటున్నావు? చారు అది ఫ్రిడ్జ్ పెట్టు. ఎందుకు? నువ్వు తాగడానికా? అది కాదు, ఎవరైనా ఇరుగు పొరుగు చూసారనుకో అదేదో నేను తాగేస్తాను అనుకుంటారు. అందుకని ఫ్రిడ్జ్ లో పెట్ట. తాగనియండి అమ్మగారు. పాపం సారికి ఎన్ని కష్టాలున్నాయో. అయినా తాగడం తప్పు కదా అమ్మగారు, తాగి వాగడం తప్పు. నువ్వు చేసేదేంటి? అయినా నువ్వు తాగడం కోసం ఇదంతా చేసావా? ఇంట్లో తాగుదామంటే నా మొగుడు కలిసి తాగుదామంటాడు అమ్మగారు. మళ్ళీ నా మీద భయం పోద్ది. నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి?